హాయ్ హలో నమస్తే, నేను మీ ఉపేందర్ పోగుల. మీరు చూస్తున్నారు A to Z ఇండస్ట్రియల్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను స్టార్ అండ్ డెల్టా టైమర్ గురించి వివరించబోతున్నాను. కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా అర్థమయ్యేలాగా ఈ వీడియో అయితే ఉంటుంది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా యొక్క వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్లే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి, అలాగే మరిన్ని వీడియోలు చేయడానికి దోహదపడతాయి. ఈ వీడియోని అయితే అందరూ తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ అండ్ డెల్టా ఆన్ డిలే టైమర్ యొక్క మేకు EAPL, టైమర్ యొక్క మోడల్ A1DS సిరీస్ టైమర్ అన్నమాట. ఇది టైమర్ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్. A1A2 టైమర్ కాయిల్ సప్లై 240 volts AC 50 హెర్ట్జ్. ఈ యొక్క సప్లై 240 voltsకి 20% తక్కువ కానీ లేదా 240 voltsకి 10% ఎక్కువ కానీ ఉండొచ్చు. అంటే సుమారు 192 to 264 volts వరకు పనిచేస్తుంది. ఈ టైమర్ మీద ఉన్న డీటెయిల్స్ మీరు కనుక తెలుసుకున్నారంటే టైమర్ సెట్టింగ్స్ కానీ టైమర్ వైరింగ్ కానీ ఈజీగా చేయగలరు. ఈ టైమర్ కాంటాక్ట్స్ అండి, 250 volts AC లేదా 28 volt DC 5 amps వరకు ఇవ్వవచ్చు. కానీ దీన్ని ఓన్లీ ఆక్సిలరీ కాంటాక్ట్ లాగా మాత్రమే వాడాలి, పవర్ కాంటాక్ట్ లాగా వాడకూడదు. ఇవి టైమర్ యొక్క టైం సెట్టింగ్ స్విచ్చెస్ అండి. మీ టైమర్లో కూడా చూడొచ్చు. ఇది ఒక స్విచ్, ఇది ఒక స్విచ్. పై స్విచ్ మోటార్ స్టార్ నుండి డెల్టాకి మారడానికి పట్టే సమయాన్ని మనం సెట్ చేస్తాము. ఈ కింద స్విచ్ స్టార్ కాంటాక్టర్ ఆఫ్ అయిన తర్వాత ఎంత సమయానికి డెల్టా కాంటాక్టర్ ఆన్ అవ్వాలో ఆ సమయాన్ని సెట్ చేయడానికి ఈ స్విచ్ని ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, ఈ స్విచ్ ఏమో పై స్విచ్, ఈ స్విచ్ కింద స్విచ్. ఈ స్విచ్ని టెస్టర్ ద్వారా లెఫ్ట్కి కానీ రైట్కి కానీ మార్చుకోవచ్చు. ఈ రెండు స్విచ్లను కూడా అలాగే మార్చుకోవచ్చు అండి. టెస్టర్తోని ఈ గాడి చిన్న గాడి లాగా కనబడుతుంది ఇక్కడ. ఈ గాడిలో పెట్టి ఇటన్నా అనొచ్చు, ఇటన్నా అనొచ్చు. ఇక్కడ ఉన్నాయి రెండే స్విచ్లు, ఒకటి ఈ స్విచ్, ఒకటి ఈ స్విచ్. ఈ స్విచ్ని రైట్ సైడ్ ఆన్లో పెడితే 6 seconds అన్నమాట. అదే ఈ స్విచ్ని లెఫ్ట్ సైడ్ ఆన్లో పెడితే 60 seconds. ఈ కింద స్విచ్ రైట్ సైడ్ ఆన్లో పెడితే 40 milliseconds, లెఫ్ట్ సైడ్ ఆన్లో పెడితే 100 milliseconds. ఇన్ని స్విచ్లు ఉన్నాయని మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దండి. ఇక్కడ టైమర్ వచ్చి 6 secondsలో సెట్ చేయబడి ఉందండి. ఇక్కడ ఒక న్యాబ్ ఉంది. ఇది 60లో, ఈ న్యాబ్ 60లో ఉంటే 6 seconds అనమాట. 6 secondsలో ఉన్నప్పుడు 6 కన్నా తక్కువ కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఈ న్యాబ్ ఇక్కడ ఉంటే 1 second, 20లో ఉంటే 2 seconds, 30లో ఉంటే 3 seconds, 40లో ఉంటే 4 seconds, 50లో ఉంటే 5 seconds, 60లో ఉంటే 6 seconds అనమాట. చేంజ్ చేసాము, ఈ 60 secondsలోకి వచ్చింది. 60 seconds కంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు దీన్ని. ఈ న్యాబ్ వచ్చి 10 దగ్గర ఉంటే 10 seconds, 20 దగ్గర ఉంటే 20 seconds, 30 దగ్గర ఉంటే 30 seconds, 40 దగ్గర ఉంటే 40 seconds, 50 దగ్గర ఉంటే 50 seconds, 60 దగ్గర ఉంటే 60 seconds అనమాట. A1A2 కాయిల్ సప్లై 15, 18 స్టార్ ఎన్వో కాంటాక్ట్, 25, 28 డెల్టా ఎన్వో కాంటాక్ట్. 16లో కనెక్షన్ లేదు, ఇది డమ్మీ పాయింట్. అలాగే ఈ 26 కూడా కనెక్షన్ లేదు, ఇది కూడా డమ్మీ పాయింట్. ఈ ఇండికేటర్ ఆన్లో ఉన్నంతసేపు స్టార్ కాంటాక్ట్ NCలో ఉంటుంది. ఇండికేటర్ ఆఫ్ అవ్వగానే స్టార్ కాంటాక్ట్ ఎన్వో అయ్యి డెల్టా కాంటాక్టర్ NC అవుతుంది. ఇది వచ్చి టైమర్ యొక్క కంట్రోల్ సర్క్యూట్. 230 volts AC సప్లై రెడీగా ఉంది. స్విచ్ ఆన్ చేసాము, మెయిన్ కాంటాక్టర్ సప్లై వచ్చింది, మెయిన్ కాంటాక్టర్ ఆన్ అయింది. అలాగే టైమర్ కాయిల్కి సప్లై వచ్చింది, టైమర్ కూడా ఆన్ అయింది. టైమర్ ఆన్ అయింది కాబట్టి 15, 18 NC అయింది, స్టార్ కాంటాక్టర్ ఆన్ అయింది. మనం ఇక్కడ 60 seconds టైం సెట్ చేసాము. 60 seconds తర్వాత 15, 18 ఎన్వో అయింది, అంటే స్టార్ కాంటాక్టర్ ఆఫ్ అయింది. 100 milliseconds తర్వాత
2528 NC అయింది, డెల్టా కాంటాక్టర్ ఆన్ అయింది. ఇది వచ్చి స్టార్ నుంచి డెల్టాకి మారడానికి పట్టిన టైము. ఇది వచ్చి స్టార్ కాంటాక్టర్ ఆఫ్ అయిన తర్వాత డెల్టా కాంటాక్టర్ ఆన్ అవ్వడానికి కావాల్సిన టైం. అర్థమైంది అనుకుంటా అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.